కిడ్నాపర్ లో ఉన్నాడు. కిడ్నాపరా? ఎక్కడ? అక్కడ. ఆడి బొంద ఆడి కాదులే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అంటే పక్కన జానీ లేడు కదా అందుకనే. ఓ మంచి చేపది పడినట్టుంది. అమ్మో మనీ బ్యాగ్ లేదు ఏం లేదు. నువ్వు ముందు రా, మన లైఫ్ ఇంపార్టెంట్. జానీ కూడా ఇంపార్టెంటే. జానీ లేదు గిన్ని లేదు. ఏయ్ హరి తొందరగా అసలు కిడ్నాపర్ గాడు ఏమయ్యాడు? పెద్ద మెంటల్ గార్డ్ లో ఉన్నాడు. కనపడ్డు పిచ్చి పిచ్చి ప్రోగ్రాంలని చెప్తాడు. హలో, ఐమ్ టాకింగ్ టు యు. ఆర్ యు లిజనింగ్? ఏం లేదు, నేను ఎప్పుడూ కలగనేవాడిని. ఏంటది? నా లవర్ ని ఇలా సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాలని. ఆ ఛాన్స్ మీరు కొట్టేశారు. తన ప్లేస్ లో నేను కూర్చున్నానని తెలిస్తే ఫీల్ అవుతుందేమో. అంత అదృష్టం లేదులేండి. ఏ? మనది వన్ సైడ్ లవ్. ఓ, ఇంతకీ నీ ప్రేమ వయసు ఎంత? 7 రోజులు 16 గంటలు 36 నిమిషాలు 26 సెకండ్లు అండి బాబు. ఏం చెప్పమంటారు? తను మొదటిసారి ఎప్పుడు చూసా? పరిగెత్తుకొచ్చి ట్రామ్ ఎక్కుతుంటే చూశాను. అప్పుడు నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చిందండి. ఎందుకు? ఆమెను చూడడానికి 2 కళ్ళు ఇచ్చినందుకు. షీ ఇస్ రియల్లీ లక్కీ. ఇప్పుడు ఏమైనా అన్నారా? చచ్చా అని ఉండర్లేండి. లేదు అన్నాను. ఏమండి మీరు ఇక్కడ ఉండండి. వద్దు, రావద్దు. ఎందుకు పరిగెడుతున్నావు? నేను చెప్పేది రండి. రావద్దండి ప్లీజ్. హరి, ఎక్కడ వెళ్తున్నావు? రావద్దు అంటే అన్నావా? ఇప్పుడు ఏమైంది? మధ్యలో వెనక లైలలో పరిగెత్తుకుంటూ వచ్చావు. సిగ్గులేదు నీకు హరి. అమ్మాయ్యా. ఏం వెతుకుతున్నావు? నమస్తే స్వామి. ఓ, అలా అనకూడదు కదా. సారీ, నీకెలా మొక్కాలో తెలీదు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి హుండీలో డబ్బులు వేస్తారు. ఆ టెంపుల్ ఇక్కడ లేదు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను. అమ్మాయిలు కనిపించగానే ప్రేమిస్తున్నావంటూ వెంటపడే అబ్బాయిల్ని ఇంతవరకు చూశాను. కానీ హరి నన్ను ప్రేమిస్తూ కూడా తన ప్రేమ నాతో చెప్పకుండా ఒక మంచి ఫ్రెండ్లా ఉంటున్నాడు. Excuse me. Yes? I need a cab. Can you arrange? Yes, of course.
Excuse me? Yes? How long it's going to take because I need to check out? Oh, it should be here any minute. Do you have any luggage? No? Yeah. చంద్ర ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమైంది చంద్ర? నేనేం వినదలుచుకోలేదు. ఏమైందో చెప్పండి చంద్ర, ప్లీజ్ చెప్పే. డోంట్ టచ్ మీ. నువ్వేం అది కాదు చంద్ర, నేను చెప్పేది. దట్స్ ఆల్. ఏమైంది చంద్ర? ప్లీజ్ లిసన్ టు మీ. నో చంద్ర ప్లీజ్. ఇంకా ఏం వినమంటావు? నువ్వు ఇంత చీటర్ అని నేను అనుకోలేదు. ఎందుకు ఈ నాటకాలు? అది కాదు నేను I hate you. చెప్పేది. నేనేం విన్ను. I hate you. కాదు చంద్ర. No. Excuse me, is this man bothering you? Look man, this has nothing to do with you. Just go away. Look, I'm not asking you. I'm talking to Please, her. man, Now, is this just something? get out and mind your own Something business. going on. Hey, Chandra, hey, adhika come Chandra. here. Leave me. Just get out, man. Dear Chandana, ఫస్ట్ టైం నేను ట్రామ్ ఎక్కుతుండగా చూశాను. ఆ క్షణం నుండి నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. నిజానికి జానీని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అదంతా నీకు దగ్గర అవ్వడం కోసం నేను ఆడిన నాటకం. ఏదో ఒక రోజు నీకు తెలిసే నిజాన్ని నేనే ముందుగా నీకు చెప్తున్నాను. ఇదంతా నేను మోసం చేయడానికి చేయలేదు, నీ ప్రేమ కోసం చేశాను. నన్ను నమ్మితే ఈ అడ్రస్కి రా, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఏంటి హరి ఇది? చంద్రని మోసం చేయాలనుకున్నందుకు నాకు ఇది కరెక్ట్ పనిష్మెంట్. నా ప్రేమ ఇలా ఎండ్ అవుతుంది అనుకోలేదు. పోనేవే. హరి? హరి? Hey, who's this? Huh? Hey, stop there! Hey, hey, with that Hari! in my intro you are pushing. Stop! ఆగు. హరి? ఆగు. ఏంటి అడ్రస్ చూసుకొని మళ్ళీ రెడీలతో కొట్టిద్దామని వచ్చావా తల్లి? ఇష్టం అంటే ఐటు అని, ఇష్టం లేకపోతే హేట్ అని లేడీస్ చూశాను కానీ నీలా సత్యలా కొట్టించి ఆడదని నేను ఎప్పుడైనా చూడలేదు. నేను చెప్పేది వినండి ప్లీజ్. హరి నిన్ను కలిసే మూడు అవుట్. హరి, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నన్ను కొట్టేస్తే నువ్వు ఇంకెప్పుడు అబద్ధం చెప్పవుగా? చెప్పను. ప్లీజ్. చెయ్య అంటే బట్టలు సర్దుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావా? ఏయ్ నిన్నే, ఏమైంది? చందన్ ఇండియా తీసుకెళ్ళాలంటే తనతో అబద్ధం చెప్పాలి. అలా చెప్పి తను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే తను వదిలేసి నేను మాత్రం ఇండియా వెళ్ళిపోతున్నాను. హరి, నువ్వు చెప్పే అబద్ధం తల్లి కూతురిని కలుపుతుంది, మీ అన్నయ్యని విడిపించడానికి పనికొస్తుంది. అలాంటప్పుడు నువ్వు అబద్ధం చెప్పడంలో తప్పేలేదే. హాయ్ గాయ్స్. హాయ్. ఏంటి అలా ఉన్నారు?
ఏమైంది? ఆ హరి వాళ్ళ నాయనమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది. మరి ఇంకా ఆలోచిస్తావే, వెళ్ళు హరి. వెళ్ళొచ్చు, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. మనీ ప్రాబ్లమా? సిసి లవ్ ప్రాబ్లం. ఓ లవ్వా? లవ్వేనమ్మా. నేను ఇక్కడ చంద్రాన్ని ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి లేకపోతే నాకు నిద్ర పట్టదు, ఆ అమ్మాయి లేకపోతే నాకు ఆకలేదు, ఆ అమ్మాయి లేకపోతే నేను స్నానించను, ఆ అమ్మాయి లేకపోతే నాకు తిరగని చెప్పి ఇషా ఎంత పెద్ద ఉత్తరం రాసి పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని ఫోటో పంపించాడు. వీళ్ళ నాయనమ్మ నేను చచ్చిపోయేలాగా ఒకసారి అమ్మాయి చూసి చచ్చిపోతాను చెప్పి ఆవిడ తెగ ఫీల్ అయిపోతుంది. ఈ విషయం నీతో చెప్తే నువ్వు రావేమనుకోని ఈడు తెగ ఫీల్ అయిపోతాడు గొంజిగా. నేను రానని ఎవరు చెప్పారు? మీ నాన్నమ్మకు నన్ను చూడాలనున్నప్పుడు నాకు మాత్రం ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది. నాకు 2 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతే అయిపోయిన వెంటనే బయలుదేరదా? ఈ ఆనందాలు ఫుల్ పెట్టా. ఏం చంద్ర? రా. చంద్ర, ఇదే మా నాన్నమ్మ గారి ఊరు. ఈ ఊరని చెప్పలేదు. నీకంత కంగారు ఎందుకు? చెప్పాగా నీకు వచ్చిన సర్ప్రైజ్ ఉంది. దా చెప్తాను. కమ్ కమ్. చంద్ర, నువ్వు అక్కడ వెయిట్ చేయి, నేను వెహికల్ అరేంజ్ చేసేస్తాను. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి, మీ అమ్మాయి వెయిటింగ్ రూమ్ దగ్గర ఉందండి. వెళ్తా.